టీటీడీ కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో 5,000 టీటీడీ దేవాలయాలు నిర్మించాలని ఒక ప్లాన్ చేశారు. దానికోసం నిధులు కూడా విడుదల చేస్తున్నారు. 5,000 దేవాలయాలు కూడా దళిత వాడల్లో కట్టాలని ప్లాన్ చేశారు. మొదట 1,000 అనుకున్నారు, ఇప్పుడు దాన్ని 5,000కి పెంచారు. అది కూడా హిందువులు ఇచ్చినటువంటి విరాళాలతోనే. ఒక్క రూపాయి కూడా ప్రజలు కట్టినటువంటి పన్నుల్లో తీయడం లేదు, వాళ్ళకి సంబంధం కూడా లేదు. ప్రభుత్వము టీటీడీ కలిపి ఈ నిర్ణయం తీసుకుంది. దీని గురించి షర్మిల ఇప్పుడు భయపడిపోతుంది. చంద్రబాబు నాయుడిని, బీజేపీని, ఒక ఆర్ఎస్ఎస్ వీళ్ళందరూ రైటిస్ట్, ఈ రైటిస్ట్ వింగిల్ని అస్సలు మనం ప్రోత్సహించకూడదు. దళిత వాడల్లో ఏ విధంగా కడతారు, ఇప్పుడు వాళ్ళు ఏమని అడిగారా? ఈ డబ్బంతా ప్రజల కోసం ఖర్చు పెట్టవచ్చు కదా అని అడుగుతుంది ఆవిడ. పైగా బీజేపీ ఒక మతతత్వ పార్టీ, ఆ మతతత్వ పార్టీతో ఇప్పుడు చంద్రబాబు నాయుడు కలిసిపోయాడని చెప్తుంది ఆవిడ. మతం అంటే వీళ్ళు చెప్పాలి మనకి మతం గురించి. విపరీతంగా ఊరికి 2-3 చర్చిలు కట్టించేస్తున్నారు, అప్పుడు పర్వాలేదు. ఇప్పుడు దళిత వాడల్లో దేవాలయాలు కడితే మళ్ళీ దళితులు ఒకవేళ క్రిస్టియానిటీలో మారరేమో. మతం మార్చడానికి వీళ్ళు మాత్రమే అమాయకంగా ఉంటారు కాబట్టి వాళ్ళని మార్చే ప్లాన్ తో ఇప్పుడేమొచ్చేసి ఈ దేవాలయాలు కడితే కుదరదు, వాళ్ళ ప్లాన్ వర్కౌట్ అవ్వదేమోనని షర్మిల గారు భయపడిపోతున్నారు. ఆవిడ మళ్ళీ మతం గురించి మాట్లాడుతుంది. వీళ్ళకి మతం గురించి మాట్లాడే హక్కు ఉందా? నిజంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయితే తిరుమల తిరుపతి దేవస్థానానికి అంటే 7 కొండల వాడికి 7 కొండలు ఎందుకు, 7 కొండల వెంకన్న స్వామికి 3 కొండలు సరిపోవా ఈయనే అనలేదా? స్వయంగా ఆయన అన్నాడు కదా. అలాంటి మాటలు మాట్లాడినటువంటి వారు వీళ్ళు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రికి కూడా పనిచేశారు. మతం గురించి మళ్ళీ మాట్లాడుతున్నారు. అక్కడేమొచ్చి ఒక పెద్ద చర్చి కట్టాలని ప్లాన్ చేశారు. చర్చి గానీ లేదనుకుంటే ఒక పెద్ద ఓపెన్ గా యేసుప్రభు బొమ్మ పెద్దది పెట్టాలని చూశారు వీళ్ళు. అయితే అది వర్కౌట్ అవ్వలేదు. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అకాలంగా మరణించడం అదంతా జరిగిపోయింది. ఆ తర్వాత దాని గురించి ఎవరు పట్టించుకోలేదు. కానీ ఎంత అన్యాయం జరిగేది అక్కడ 7 కొండల్లో గనక కడితే. ఇప్పుడు షర్మిల ఏమొచ్చేసి మాట్లాడుతుంది కదా, అసలు వీళ్ళకి మతం గురించి మాట్లాడే అర్హత ఉందా, హక్కు ఉందా?